నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన లక్ష పుష్పార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో వాసవి గురుస్వామి శేషగిరి శెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష పుష్పార్చన కార్యక్రమం హోమం కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాసవి గురుస్వామి శేషగిరి శెట్టితో పాటు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి మాల ధరించిన మహిళలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి గురుస్వామి శేషగిరి శెట్టి శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరి మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కలశయాత్ర, దీపోత్సవం, లక్ష పుష్పార్చన, హోమం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని వివరించారు. వాసవి మాల ధరించటం వల్ల సర్వ పాపాలు హరించుకుపోతాయని వివరించారు. వాసవి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చాలా విశేషమైన కార్యక్రమం. మన పూల బజార్ చిన్నమ్మవారిశాల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాల ధారణ చేసిన గురుస్వామి శేషగిరి స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు నిన్న ఉదయము కలశయాత్ర మధ్య అమ్మవారికి యొక్క కలశాలతో 108 కలశాలతో అమ్మవారు వాసవాంబకు అభిషేకము, తర్వాత సాయంకాలము లక్ష దీపార్చన, ఈరోజు ఉదయము అమ్మవారికి హోమ కార్యక్రమం చెప్పినారు. హోమ కార్యక్రమం జరిగింది. అనంతరము ఈరోజు సాయంకాలము 6:30 గంటల నుంచి లక్ష పుష్పార్చన అమ్మవారికి జరుగుతుంది. ఈ విశేష కార్యక్రమాలు అమ్మవారు వాసవి మాత మాఘశుద్ధ విధియ రోజు గుండ ప్రవేశం చేసిన సందర్భంగా వాసవి మాల ధారణతో భక్తులందరూ కూడా అమ్మకు చేసే పూజా కార్యక్రమాలు, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమం జై వాసవి. వాసవి మాల దీక్షాధారణ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 25 మంది మాల వేసి అమ్మవారికి అర్చనలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే హోమాలు కానీ, కలశయాత్ర కానీ, ఈరోజు లక్ష పుష్పార్చన అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం కోసం వాసవి హోమాలు అందరూ బాగుండాలి, దేశంలో వైశ్యాసు మిగతా జనాలు కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో హోమాలు ఏర్పాటు చేసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేవలం 7 నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పాల్గొన్నారు. జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలుగు కమ్యూనిటీని ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో అనుకూలమైన వాతావరణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సురక్షితంగా ఉందని, ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని వివరించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని ఆయన వెల్లడించారు. అలాగే స్టాన్ఫోర్డ్స్లో చదివిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, భవిష్యత్తులో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు.
1990 కాలంతో పోలిస్తే ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు నూతన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలోనే ఎక్కడ రాయితీలు వసతులు కల్పిస్తే అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు వీలుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరైనా పరిశ్రమల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో సాధించాలనుకున్నది కేవలం 7 నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సంబంధించి ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ టీజీ భరత్ గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవయువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల కరతాళ ధ్వనులతో ప్రసంగానికి ఆహ్వానిస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, మా ఫాదర్ లక్క చంద్రబాబు గారు, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఎప్పుడు చెప్తుంటారండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే అంతకుముందు 90sలో వీ హ్యాడ్ ఓన్లీ 1 స్టేట్ CEO కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మన స్టేట్కి వస్తారు, ఇక్కడ ఏమి ఇస్తారో సబ్సిడీస్ కనుక్కుంటారు, మరి వేరే స్టేట్ దగ్గర పోతారు, అక్కడ నెగోషియేట్ చేస్తారు, ఫైనల్గా ఎక్కడ హయ్యెస్ట్ వస్తే అక్కడ పోతారు. దట్స్ అ స్టాండర్డ్. బట్ డిఫరెన్స్ ఏమనేది ఉండాలా అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సార్ హ్యాస్ గాట్ ఇన్. అండ్ దిస్ క్యాప్షన్ అనుకోండి, చేసే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, టోటల్ ఇండియాలో నాకు తెలిసి ఏ స్టేట్ కూడా చేస్తా లేదు. అండ్ వీఆర్ రియల్లీ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ అండి. మాకు
ఎవ్రీ మంత్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం మా నా పోర్ట్ఫోలియో కింద కూడా ఆల్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ పీపుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే రామని చెప్పి ఫుల్ డే వీఆర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్ ఇన్ అప్రూవల్స్ కానీ ఈ ప్రాసెస్ కానీ ఎక్కడైతే అక్కడ తొందరగా చేయాలని చెప్పి వీఆర్ డూయింగ్ దట్ టు ఫాలో ద క్యాప్షన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఖచ్చితంగా వీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైతే 5 ఏళ్లలో సాధించాలనుకున్నది ఆల్రెడీ 7 monthsలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ అయినాయండి. లైక్ బీపీసీఎల్ అనుకోండి, లేకపోతే రిలయన్స్ అనుకోండి, ఆర్ ఎన్టీపీసీ అనుకోండి. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఆల్రెడీ షోన్ ఇంట్రెస్ట్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, ఎక్స్పాండ్ కావాలా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్ ఎవరికి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్కి సిబిఎన్ బ్రాండ్ ఉంది. దట్ ఈస్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ అండి. సో ఖచ్చితంగా వీ విల్ డూ గుడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మా ఈడీపీకి కానీ మా పేసికి కానీ నాతో కానీ యూ కెన్ గెట్ ఇన్ టచ్. ఇండస్ట్రీస్ కానీ స్మాల్ బిజినెస్. నిన్న కూడా ఈరోజు కూడా చాలా మందిని కలిశాను. సార్కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. ఒకళ్ళది ఏదైతే హైడ్రోజన్ వేస్ట్ గ్రీన్ హైడ్రోజన్ దానికి క్లబ్ అవుతా ఉందన్నారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడే వచ్చే ముందు అదే డిస్కషన్ అవుతా ఉండింది. సార్కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఆల్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ గివ్ అవర్ బెస్ట్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చాట్ జీపీటీలో ఎక్కువ ఐ ట్రై టు ఇంటరాక్ట్. ఇట్స్ ఏఐ, మీకు తెలుసు కదా. సో దానికి ఒకసారి నేను క్వశ్చన్ వేసాను చాట్ జీపీటీకి, చంద్రబాబు గారు కానీ పాలిటికల్గా రాకపోయింటే ఏమవుతుండ్రి అని. ద ఆన్సర్ దట్ ఇట్ గేవ్ మీ ఇస్ ఎలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అవుతుండ్రి అంటుండ్రి. అండ్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. దిస్ ఈస్ దేర్ ఇన్ మీ. ఐ కెన్ చాట్ జీపీటీ అన్ని అనాలిటిక్స్ కదా చేసేది. అనాలిటిక్స్ అన్నీ చేసింది అది ఉంది. ఎవరికైనా దాంట్లో డౌట్స్ ఉంటే ఐ కెన్ ఫార్వర్డ్ దట్ మెసేజ్. ఇట్స్ అ బిగ్ ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పిందనమాట. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ లీడర్. అండర్ హిస్ లీడర్షిప్ మేము అంతా వర్క్ చేయడము నా అదృష్టం కూడా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూరోపియన్ తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్లాంటును పరిరక్షిస్తామని ఇచ్చిన హామీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల నాగేంద్ర, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణం కాకుండా కాపాడుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో సాధించుకున్న ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఫ్యాక్టరీని నష్టాలను బూచిగా చూపిస్తూ వాటిని విక్రయించేందుకు తమ అనుచరులకు భూములను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రయత్నించారని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి మేరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వివరించారు. ఈరోజు 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చ ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మనం, ఎమర్జెన్సీని ఎదిరించిన మనం దాన్ని అప్పనంగా అమ్మేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కార్మికులకు జీతాలు లేవు, అయిపోయింది, యాలమైపోయింది, ఎవరికో పోయింది అన్న స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మా ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆయన కానీ అక్కడ ఎంపీ కానీ ఒకటే మాట ఇచ్చారు, మా కూటమి ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ విశాఖ స్టీల్ని ఎక్కడ పోయినాయేమో మేము భరోసా ఇస్తున్నామో, మాది గ్యారెంటీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో అమిత్ షా గారిని పిలిపించి దాదాపు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్కి ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఈరోజు విశాఖ స్టీల్ని ఎట్లా కాపాడుకున్నాడో విశాఖ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి.
జగను మొత్తం నాశనం చేసిపోయినటువంటి ఈ వ్యవస్థని ఒక్కొక్కటి మళ్ళీ ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు నిలబెట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగస్వామ్యం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు నిలబెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గారికి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం అహర్నిశలు 18 గంటలు పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. ఈరోజు పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రతి రాష్ట్రాలు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు తొలగబోతున్నాడు అన్ని అంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ చంద్రబాబు నాయుడు పోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, బంగారు బాటలు నడపాలి, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు, ఫారెన్ పోతున్నాడు. కేంద్రానికి ఎప్పుడు పోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నాడు. గత ప్రభుత్వం అట్ట కాదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయిందంటే అమిత్ షా కాళ్ళు పట్టుకోవడమో, అదే మోదీ కాళ్ళు పట్టుకోవడమో, నా కేసు నుంచి తప్పించండి అడుక్కోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్క పరిశ్రమ గురించి తెచ్చిన దాఖలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చేసుకున్న పుణ్యం. ఇదే విశాఖ కర్మాగారాన్ని నడిపేయలేక నష్టాల్లో ఉందని సాకుతో 500 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి అమ్మి వచ్చిన డబ్బుతో అప్పు కడతారని చెప్పిన చెత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితి నుంచి అదే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారంటే అది మా చంద్రబాబు గారి గొప్పతనం. అలాగే మీరు అనుకున్నట్లు ఏదైనా బురద చల్లాలనుకుంటే మీకు ఎక్కడ కూడా అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటికే మీరు చేసిన చిట్టా అంతా మేము బయటికి తీస్తున్నాం. ఇటు పరిశ్రమలు కూడా డెవలప్ అవుతున్నాయి. మా టీజీ భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినందుకు మేము ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ కర్నూలు జిల్లా మొత్తం అందరూ ప్రజలు చూస్తున్నారు. దాంతోపాటు ఇంతవరకు ఏపీ టూరిజంలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా మేము ముందు పోరాటానికి సిద్ధమవుతున్నాం. మీరు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ తప్ప మీలాంటి అవినీతికి ఎక్కడ తాగు ఉండదు. మీరు ఎంత బురద చల్లాలనుకునే ఇది మీకు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జాతీయ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో నగరానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ పాఠశాల విద్యార్థిని సుహృతి ప్రతిభ కనబరచడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని సుహృతిని ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జాతీయ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి 8 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఈపూరు సుహృతి ఎంపికై ప్రతిభ కనబర్చిందని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ చర్చా కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరైనట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో ప్రధాన అంశమైన ఒత్తిడి నిర్వహణ, రీల్ వర్సెస్ రియల్ అనే అంశంపై చర్చను నిర్వహించగా తమ పాఠశాల విద్యార్థి సుహృతి అద్భుతంగా మాట్లాడి నిర్వాహకుల మెప్పు పొందటం ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని రకాల పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఆమె వివరించారు. ఈ సదస్సుకు హాజరు కావటానికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముంబైకి వెళ్లటానికి వీలుగా విమాన సౌకర్యం కల్పించారని తెలిపారు. విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అందరిలో తెలియజేసేందుకు విద్యార్థులు తమ అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకోవటానికి ఈ కార్యక్రమం వేదికగా పనిచేస్తుందని వివరించారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా పరీక్షా పే కిట్లను బహుకరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యార్థినిని సన్మానించి గైడ్ టీచర్ను అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో
స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అంగవైకల్యం అనేది శరీరానికి సంబంధించింది అని సాధన చేస్తే విభిన్న ప్రతిభావంతులు కూడా క్రీడల్లో ఎంతో ఉత్తమ ప్రతిభను కనబరచవచ్చని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల మానసిక శారీరక ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అనంతరం స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సకలాంగులతో పాటు వికలాంగులను కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయటమే లక్ష్యంగా తాము ఈ పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన కర్నూలులో జిల్లా వ్యాప్తంగా ఈరోజు అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం, వారి మానసిక స్థితిని ఉన్నటువంటి పరిస్థితిని తొలగించడం, వారికి మనోధైర్యం కల్పించడం, వారు కూడా ఇతరులకు ఏమాత్రం తీసిపోరన్నటువంటి విధానాన్ని తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు మంచి ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ఒక విభిన్న ప్రతిభావంతులే కాదు, రాష్ట్రంలో ఏ క్రీడాకారులకైనా కూడా ఈ ప్రైజ్ మనీ వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి తెచ్చుకున్నట్టయితే 7 కోట్ల రూపాయలు, అదే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నట్టయితే, అట్లాగే సిల్వర్ మెడల్ తెచ్చుకున్నట్టయితే 5 కోట్ల రూపాయలు, అలాగే మూడో ప్రైజ్ తెచ్చుకున్నట్టయితే 3 కోట్ల రూపాయల దాకా అంతర్జాతీయ స్థాయిలో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర నలుమూలల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులలో ఉన్న దాగి ఉన్న ప్రతిభని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఎల్లప్ప గారు, వాళ్ళ టీము మరియు మానవతలో ఉన్న రాజుగారు, మానవత ఆర్గనైజేషన్ సభ్యులు కూడా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంట్లో ఇక్కడికి వచ్చిన మరియు రాకుండా ఉన్న ప్రతిభావంతులకి వాళ్ళ పిల్లలతో వేగడమే ఒక కష్టము. కానీ ఒక గేమ్ ఎంచుకొని దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే ఆషామాషి కాదు, చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక ఉంటేనే ఈ స్పోర్ట్స్లో పెట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.